told your friend you're not okay, and tell me what's wrong and why you never. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ సామ్సంగ్ వచ్చేసరికి రీసెంట్గా ఒక 4K టీవీస్ని అయితే తీసుకుని అయితే వచ్చింది. సామ్సంగ్ క్రిస్టల్ 4K నియో సిరీస్ అనమాట. ఈ యొక్క నియో సిరీస్లో వచ్చేసరికి మనకు 43 ఇంచెస్ నుంచి మొదలు పెట్టుకున్నట్లయితే 65 ఇంచెస్ టీవీ వరకు అయితే ఉంది. అంటే 43 ఇంచెస్ అండ్ 50, 55 అండ్ 58 అయితే ఉంది. అండ్ తర్వాత వచ్చేసరికి 65 అయితే ఉందన్నమాట. 60 అయితే తీసుకొని అయితే రాలేదు. బట్ ప్రస్తుతానికి మనకు అమెజాన్లో వచ్చేసరికి ఓన్లీ 43 ఇంచెస్ టీవీ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. అండ్ మిగతా టీవీలో వచ్చేసరికి కమింగ్ డేస్లో అయితే రావచ్చు. అండ్ 55 ఇంచెస్ వచ్చేసరికి కరెంట్లీ నాట్ అవైలబుల్ అయితే వస్తుందన్నమాట. అండ్ ఒకవేళ మీరు 43 ఇంచెస్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటే మరి ఈ యొక్క రీసెంట్గా లాంచ్ చేసిన 2022లో సామ్సంగ్ క్రిస్టల్ నియో 4K ఎల్ఈడి టీవీస్ని మరి తీసుకోవచ్చా తీసుకోకూడదా? అండ్ అలాగే మీకు మరొక డౌట్ అయితే రావచ్చు. ఆ డౌట్ ఏంటంటే సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో అయితే ఉంది, అలాగే సామ్సంగ్ క్రిస్టల్ 4K కూడా అయితే ఉంది. అండ్ 2021 టీవీస్ మరి 2021 టీవీస్ కంటే ఈ యొక్క సామ్సంగ్ క్రిస్టల్ 4K నియో అంత బాగుంటుందా అనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. మరి ఈ మూడిట్లో ఏది తీసుకోవాలి అనే దాని గురించి కూడా ఒక చిన్న క్లారిఫై అయితే మీకైతే ఇవ్వబోతున్నాను. దీనివల్ల మీరు ఏం చేస్తారంటే ఒక మంచి టీవీ అయితే ఈ మూడిట్లో నుంచి చూస్ అయితే చేసుకుంటారనమాట. అది కూడా మీరు బడ్జెట్ కూడా అయితే చూసుకుంటారు కదా, ఆ బడ్జెట్లో ఏది బెటర్ అనే దాని గురించి కూడా తీసుకోవచ్చు ఈ మూడు టీవీస్లలో. మరి ఈ సిరీస్ గురించి మనం క్లియర్గా మాట్లాడుకోబోతున్నాం. మరి మాట్లాడుకునే ముందు మీరు ఒక్కసారి లైక్ బటన్ అయితే ఉంటుంది, ఒక్కసారి ఆ లైక్ బటన్ గట్టిగా అయితే నొక్కండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో ఉంచుకొని నేను ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్ ఈ యొక్క టీవీస్ గురించే కాదు, నేను అలాగే సౌండ్ బార్స్ గురించి అయినా కానీ అండ్ ఆల్సో అండ్ మనం TWS ఇయర్బడ్స్ గురించి అయినా కానీ అండ్ స్మార్ట్ వాచెస్ గురించి అయినా కానీ ఇలా వాటన్నిటి గురించి అయితే మీకైతే చెప్తున్నాను. చెప్తున్నాను మీరు కొంచెం మనసు చేసుకొని ఆ యొక్క వీడియోస్ కూడా చూసేసి మన ఛానల్కి అయితే సపోర్ట్గా అయితే ఉండండి. అండ్ ఖచ్చితంగా మీకు మంచి టీవీస్ గురించి, స్మార్ట్ వాచెస్ గురించి, సౌండ్ బార్ గురించి అన్నిటి గురించి అయితే మనం ఛానల్లో అయితే చూడబోతున్నారు ఇక నుండి. మరి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారైతే అనుకుంటూ మరి వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాను. ఇంకా మీరు టెలిగ్రామ్ గ్రూప్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అయితే అవ్వండి. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ అయితే చేశాను. దానివల్ల మీకు మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి. I know you told your friend you're not okay, and tell me 2020లో క్రిస్టల్ నియో టీవీస్ని అయితే తీసుకొని అయితే వచ్చింది. అండ్ మరి 2021లో వచ్చేసరికి సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో, సామ్సంగ్ క్రిస్టల్ 4K అవుతుంది. మరి ఈ మూడు సిరీస్లలో మరి ఏ టీవీ తీసుకోవాలి? నియర్ బై దగ్గర ప్రైస్లో అయితే ఉన్నాయి. మరి ఏ టీవీ తీసుకోవాలి? అండ్ ముందుగా మనం ఏం తెలుసుకుందామంటే సామ్సంగ్ క్రిస్టల్ నియో 2022 టీవీస్ గురించి తెలుసుకొని మరి ఈ మూడింటికి తేడా ఏంటి, మరి ఏ టీవీ తీసుకుంటే బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది, అండ్ మన బడ్జెట్ ప్రకారం మరి సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రోకి వెళ్ళాలా, సామ్సంగ్ క్రిస్టల్ 4Kకి వెళ్ళాలా, సామ్సంగ్ క్రిస్టల్ 4K నియోకి వెళ్ళాలా తెలుసుకుందాం అన్నమాట. సో ఎండ్ వరకు చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇన్ఫర్మేషన్తో పాటు మన ఛానల్ కూడా మీ ద్వారా ముందుకైతే వెళ్తుంది. ఒక లైక్ అయితే వేసుకోండి అండ్ కామెంట్స్ ఉంటే కూడా కామెంట్స్ చేయండి. ఇంకా మీరు నన్ను ట్విట్టర్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి అక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ పింగ్ చేయండి. ఖచ్చితంగా అయితే రెస్పాన్స్ అయితే అవుతానన్నమాట. మరి లేట్ చేయకుండా సామ్సంగ్ క్రిస్టల్ నియో యొక్క ఫుల్ స్పెసిఫికేషన్ తెలుసుకుందాం. మీకు మొదటిగా చెప్పిన దాని ప్రకారమే సామ్సంగ్ క్రిస్టల్ 4K నియో నుంచి 43 ఇంచెస్, 50, 55, 58, 65 ఇంచెస్ టీవీస్ లాంచ్ అయ్యి. బట్ ప్రస్తుతానికి మనకు 43 ఇంచెస్ టీవీ ప్రైస్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. అది కూడా అమెజాన్లో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ అయితే చేస్తాను. అండ్ 55 ఇంచెస్ కూడా ఉంది కానీ బట్ కరెంట్లీ నాట్ అవైలబుల్ అయితే ఉందన్నమాట. అండ్ మిగతా ఏవైతే టీవీ సైజెస్ అయితే ఉన్నాయో అవి ప్రస్తుతానికి మనకి ఇంకా తీసుకొని అయితే రాలేదైతే అనుకుంటా. మేబీ కమింగ్ డేస్లో అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. మరి సామ్సంగ్ క్రిస్టల్ నియో యొక్క స్పెసిఫికేషన్కి వెళ్ళినట్టే ఇవి మనకు బెజలెస్ డిజైన్ అండ్ ఎలిగెంట్ డిజైన్ అయితే కనబడుతుంది అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అలాగే మరి దీంట్లో యూజ్ చేసిన ప్యానల్ వచ్చేసరికి 8 బిట్ + FRC VA డైరెక్ట్ ఎల్ఈడి ప్యానల్ అయితే అయితే చేయడం అయితే జరిగింది. అంటే మనకు బ్యాక్లైట్ టెక్నాలజీ డైరెక్ట్ ఎల్ఈడి అయితే వస్తుంది. అండ్ దీని యొక్క రిఫ్రెష్ రేట్ వచ్చేసరికి 50 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉందన్నమాట. మరి బ్రైట్నెస్ లెవెల్స్ ఎంత అయితే ఉందనుకుంటున్నారు? అండ్ నియర్ బై 400 నుంచి 500 వరకు అయితే ఉండొచ్చు. కంపెనీ అయితే క్లెయిమ్ అయితే బయటకైతే రివీల్ అయితే చేయలేదు. మరి కంపెనీ అయితే బయటకి అయితే రివీల్ అయితే చేయలేదు కానీ బట్ నాకు తెలిసిన సమాచారం ప్రకారం సామ్సంగ్ క్రిస్టల్ నియో యొక్క బ్రైట్నెస్ లెవెల్స్ అనేవి 400 to 450 ఆర్ 450 to 500 అయితే ఉండొచ్చు అని అయితే తెలుస్తుంది. మరి ఇంత బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటే కూడా పిక్చర్ క్వాలిటీ అనేది చాలా బెటర్గా అయితే ఉంటుందన్నమాట. ఇది ఒక గుడ్ థింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మరి సామ్సంగ్ క్రిస్టల్ 4Kలో పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం మనకు బెటర్గానే తీసుకుని అయితే వచ్చినది కంపల్సరీ చెప్పుకోవచ్చు. పిక్చర్ ఎన్హాన్స్మెంట్ కోసం వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా చాలా బెటర్ ప్రాసెసర్ అయితే ఉంది. అది కూడా క్రిస్టల్ 4K UHD ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ కాంట్రాస్ట్ ఎన్హాన్సర్ అని, HDR10+ అని, అలాగే ప్యూర్ కలర్ అని, అండ్ ఆల్సో ఫీలింగ్ మోడ్. అండ్ ఫైనల్గా వచ్చేసరికి ఇంకా పిక్చర్ ఎన్హాన్స్మెంట్స్ కోసం వీళ్ళు యూజ్ చేసిన ప్రాసెసర్ కూడా క్రిస్టల్ 4K ప్రాసెసర్ అయితే
యూజ్ చేయడం అయితే జరిగింది. సో ఇవన్నీ కలుపుకొని మనకు ఒక బెటర్ పిక్చర్ని అయితే ప్రొడ్యూస్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఆడియో గురించి మాట్లాడుకోవాలంటే 20 వాట్స్ 2.1 ఛానల్ సపోర్ట్ అయితే ఉంటుంది అండ్ అది కూడా డాల్బీ డిజిటల్ ప్లస్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఇంకా మనకు అడ్వాన్స్డ్ ఫీచర్గా అడాప్టివ్ సౌండ్ని అండ్ ఆల్సో క్యూ సింఫనీ టెక్నాలజీని అయితే తీసుకొని అయితే వచ్చారు. క్యూ సింఫనీ టెక్నాలజీ ఎప్పుడు యూజ్ అవుతుంది, కొంతమంది నన్ను అయితే డౌట్ అయితే అడిగారు అండ్ ఇన్స్టాగ్రామ్లో ఏమని అడిగారంటే భయ్యా నా దగ్గర సామ్సంగ్ టీవీ అయితే ఉంది, సామ్సంగ్ టీవీకి క్యూ సింఫనీ నేను జిబ్రో నుంచి తీసుకుంటే వస్తుందా అని అయితే అన్నారు. బట్ అక్కడైతే రాదండి. సామ్సంగ్ టీవీకి అది సామ్సంగ్ సౌండ్ బార్కి ఉన్నప్పుడు మాత్రమే క్యూ సింఫనీ టెక్నాలజీ అనేది యూజ్ అవుతుంది, అదర్వైజ్ యూజ్ అయితే కాదు. మీరు సామ్సంగ్ టీవీ కొనేసి వేరే సౌండ్ బార్ పెట్టి క్యూ సింఫనీ నేను చేస్తానంటే అక్కడైతే కుదరదు అనమాట. సౌండ్ బార్ సామ్సంగ్ ఉండాలి, టీవీ కూడా సామ్సంగ్ అయి ఉండాలి, అప్పుడు మాత్రమే ఈ యొక్క క్యూ సింఫనీ టెక్నాలజీ యూజ్ అయితే అవుతుంది అనమాట. సో ఇలా అయితే మనకు కొన్ని బెటర్ ఫీచర్స్ తోటి తీసుకొని అయితే వచ్చారనమాట. మరి దీంట్లో యూజ్ చేసిన ర్యామ్ అండ్ ఓఎస్ గురించి మాట్లాడుకోవాలంటే సామ్సంగ్ లేటెస్ట్ వర్షన్ అయిన టైజాన్ ఓఎస్ని అయితే యూజ్ అయితే చేశారు. అండ్ అలాగే మనకు వాయిస్ అసిస్టెంట్స్ కూడా 3 అయితే ఉండడం అయితే జరిగింది, ఒక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అండ్ అది కూడా బిక్సాబే అండ్ గూగుల్ అసిస్టెంట్ అండ్ ఆల్సో అలెక్సా సపోర్ట్ కూడా అయితే ఉంది. ఇది 1.5 GB ర్యామ్ కెపాసిటీ తోటి 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ తోటి అయితే తీసుకుని అయితే వచ్చారు. మరి కనెక్టివిటీ పోర్ట్స్ గురించి మనం మాట్లాడుకోవాలంటే కనెక్టివ్ పోర్ట్స్లో వచ్చేసరికి HDMIలో వచ్చేసరికి 3 అయితే ఉంటాయి, దాంట్లో ఒకటి వచ్చేసరికి ER కూడా సపోర్ట్ అయితే చేస్తుంది. 2 USB పోర్ట్స్ అయితే ఉంటాయి, ఆప్టికల్ పోర్ట్, ఇలా అన్నీ మనకైతే ఉండడం అయితే జరిగిందనమాట. అండ్ ఆల్సో డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది, బ్లూటూత్ 5.0 సపోర్ట్ అయితే ఉంటుందన్నమాట. సో ఇలా ఈ విధంగా ఈ యొక్క 43 ఇంచెస్ 50, 55 అండ్ 58 అండ్ 65 ఇంచెస్ టీవీస్ని అయితే లాంచ్ అయితే చేశారు. 43 ఇంచెస్ టీవీ ప్రైస్ అయితే అవైలబుల్గా అయితే ఉంది కదా. మరి 43 ఇంచెస్ టీవీ ప్రైస్ వచ్చేసరికి 34,990 రూపీస్ అయితే ఉంది. అండ్ మరి 34,990 పెట్టి మరి 43 ఇంచెస్ టీవీ తీసుకోవచ్చా? మరి క్రిస్టల్ 4K ప్రో అయితే ఉంది, అలాగే క్రిస్టల్ 4K కూడా అయితే ఉంది. మరి ఆ టీవీ తీసుకోవచ్చా? మరి వీటి మధ్య తేడా ఏంటి అనే దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందాం. మరి సామ్సంగ్ క్రిస్టల్ 4K తీసుకోవాలా, సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో తీసుకోవాలా, సామ్సంగ్ క్రిస్టల్ నియో తీసుకోవాలా? మరి ఈ మూడింటి మధ్యలో తేడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈ మూడిట్లో కూడా మనకు 43 ఇంచెస్ టీవీలో 1000 అండ్ 2000 మాత్రమే మనకు డిఫరెన్స్ అయితే ఉంటుంది, అదర్వైజ్ మనకి ఎక్కడ తేడా అయితే ఉండదు అనమాట. ఇంకొక అడ్వాంటేజ్ కూడా మీకైతే చెప్తున్నాను. ఈ యొక్క సామ్సంగ్ క్రిస్టల్ నియో తీసుకున్నట్లయితే మనకు ఏదైతే అమెజాన్ 1 year ఫ్రీ సబ్స్క్రిప్షన్ అయితే వస్తుందన్నమాట, అదైతే గుర్తుంచుకోండి. అలాగే మనకు బ్యాంక్ ఆఫర్స్ ఎటువంటి ఉన్నాయి, ఆ బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకుని మనకు 2015 కూడా తగ్గుతుంది అనమాట. మరి 4K ప్రోకి మరి సామ్సంగ్ క్రిస్టల్ 4Kకి అలాగే సామ్సంగ్ క్రిస్టల్ నియోకి చూసినట్లయితే సామ్సంగ్ క్రిస్టల్ 4Kలో వచ్చేసరికి మనకి ఎలాంటి వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉండదు. ఇక్కడ 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్నట్లయితే సామ్సంగ్ క్రిస్టల్ నియోలో వచ్చేసరికి 50 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ అయితే ఉంది. మనకు వాయిస్ అసిస్టెంట్ ఆల్ వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ కూడా అయితే ఉంది, అలాగే రిమోట్లో కూడా మనకు వాయిస్ అసిస్టెంట్ కూడా అయితే ఉందన్నమాట. మరి 4K ప్రోకి అలాగే 4K నియోకి చూసినట్లయితే 4K ప్రోలో వచ్చేసరికి 60 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉన్నట్లయితే మనకు నియోలో వచ్చేసరికి 50 Hz. అలాగే స్టోరేజ్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకు 8 GB ఇంటర్నల్ స్టోరేజ్ మాత్రమే 4K ప్రోలో 4Kలో అయితే ఉంది క్రిస్టల్లో. మరి నియోలో చూసుకున్నట్లయితే మనకు 50 Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, అలాగే 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ అయితే ఉంది. అండ్ అలాగే మనకు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది. మరి సో మీరు 4Kని అయితే సామ్సంగ్ క్రిస్టల్ 4Kని పక్కకు పెట్టేసి సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రో, సామ్సంగ్ క్రిస్టల్ నియో ఈ రెండింటిలో చూసుకున్నట్లయితే గాయస్ మీకు ఒకటైతే చెప్తున్నాను. సో మీకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ కావాలి అనుకున్నట్లయితే దీనికైతే నియోకి అయితే వెళ్ళండి. లేదు నాకు ఇంటర్నల్ స్టోరేజ్ ఎక్కువ కాకుండా నాకు 60 Hz రిఫ్రెష్ సపోర్ట్ ఉండాలి అన్నట్లయితే కానీ దీనికైతే వెళ్ళండి. అండ్ అలాగే సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రోకి సామ్సంగ్ క్రిస్టల్ 4Kకి కొంచెం డిజైన్ పరంగా కూడా డిఫరెన్షియేషన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కూడా గ్రహిస్తే 4Kకి అయితే బెటర్ అయితే నా చాయిస్ అయితే అవుతుంటుంది. ఇక్కడ 50 Hz అండ్ 16 GB ఇంటర్నల్ స్టోరేజ్ జస్ట్ మీకు స్టోరేజ్ అడ్జస్ట్ చేసుకోగలిగినట్లయితే 4K ప్రోకి అయితే వెళ్ళొచ్చు. సో నేనైతే 4K ప్రోకి అయితే సజెస్ట్ అయితే చేస్తాను. ఈ యొక్క స్టోరేజ్ని ఒకలా నా దృష్టిలో కాదు అనుకుంటే, ఎందుకంటే మనకు డిజైన్ పరంగా మీకు కూడా కావాలి అనుకున్నట్టయితే డిజైన్ బెటర్గా అయితే ఉంటుంది ఈ యొక్క నియో కంటే 4K ప్రో అన్నమాట. సో ఇలా అయితే ఉంది. సో ఇలా ఉండేసి మనకు కొంచెం లిటిల్ బిట్ తేడా మనీ తోటి అయితే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మనకి అడ్వాంటేజ్ 4K నియోలో అంటే చెప్పాను కదా అమెజాన్ ప్రైమ్ 1 year సబ్స్క్రిప్షన్ కూడా వస్తుందన్నమాట. సో ఇలా అయితే మనకు చిన్న చిన్న డిఫరెన్షియేషన్ తోటి మనకు సామ్సంగ్ వచ్చేసరికి అంత కన్ఫ్యూజ్ చేసుకుంటూ అయితే తీసుకొని అయితే వచ్చిందనమాట. మరి ఇది సామ్సంగ్ క్రిస్టల్ 4K నియోకి, సామ్సంగ్ క్రిస్టల్ 4K ప్రోకి, సామ్సంగ్ క్రిస్టల్ 4Kకి ఉన్న తేడాలు. ఈ చిన్న చిన్న తేడాలతో కన్ఫ్యూజ్ అయితే అవ్వకండి. అండ్ మీ దగ్గర బడ్జెట్ ప్రకారం వచ్చేసరికి మీరు ఈ యొక్క ఏవైతే స్పెసిఫికేషన్ విన్నారు కదా దాని ప్రకారం మీరు టీవీని అయితే తీసుకొని మీది ఏది ఇంపార్టెంట్ అనుకున్నట్లయితే. మరి ఇది వీడియో నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేస్తారైతే అనుకుంటూ ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారైతే అనుకుంటూ మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బై బై, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.